సెకండ్ కొరింథియన్స్ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. ప్రార్థించుకుందాం. జీవం గల తండ్రి, జీవాధిపతి నాయన ప్రభా, ఈ ఉదయకాలం మరోసారి నీ సన్నిధికి వచ్చి నీ యొక్క లేఖన భాగం తెరిచి మేము చదివి ఉండగా దేవా నీవే మాకు శక్తి దయచేయండి. నీవే ప్రభా జ్ఞానం మాకు దయచేయండి. వినగల శక్తిని, గ్రహించగల హృదయాలని ప్రభా, నమ్మకంగా జీవించే ఒక జీవితాలు కూడా మాకు దయచేయమని ప్రాధాన్యపడుతూ నీ లేఖనానుసారంగా మా యొక్క జీవితాలు సరి చేసిన కృప మాకు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మరి దేవుని యొక్క చిత్తమైనట్లయితే ఈ ఉదయకాలం వెలుగుదూత అని వర్తమానం మాట్లాడగలము. వెలుగుదూత గమనించండి, ఇంగ్లీష్ ఏముందంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఏంజెల్ ఆఫ్ గాడ్. ట్రాన్స్ఫార్మ్డ్ ఏంజెల్ ఆఫ్ గాడ్, ఏంజెల్ ఆఫ్ లైట్, ట్రాన్స్ఫార్మ్డ్ ఏంజెల్ ఆఫ్ లైట్. వాడు వెలుగుదూతగా మారున్నాడు, వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. వాడు వెలుగుదూత కాదండి, ఈజ్ ఇంపర్సనేటింగ్. వాడు అనుకరిస్తున్నాడు. వెలుగుదూత ఎలాగైతే ఉంటుందో వాడి యొక్క వేషధారణ, వాడి యొక్క భాష, వాడి యొక్క పద్ధతి మొత్తం కూడా వెలుగుదూత వలె వాడు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. లేఖనం చెప్తాను, అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ ఈజ్ రోరింగ్ లైక్ ఎ లయన్ బట్ ఈజ్ నాట్ ఎ లయన్. లేఖనం ఏమి తెలియజేస్తుందంటే వాడు సింహం వల్లే గర్జిస్తున్నాడు. ఈజ్ ఇంపర్సనేటింగ్ లయన్. హియర్ ఈజ్ ఇంపర్సనేటింగ్ ఏంజెల్ ఆఫ్ లైట్. వాడేమో అక్కడ సింహం వలె సింహాన్ని ఇమిటేట్ చేస్తా అలా గర్జిస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తాడంటే వెలుగు దూత వలె ఆ వేషం ధరిస్తా ఉన్నాడు. అయితే లెట్ మీ టెల్ యు వన్ థింగ్, he was known by his fruits. ఎవరైనా ఎలా తెలుస్తారంటే వారి యొక్క క్రియలు బట్టి వారు ఎవరో తెలుస్తారు. If you go to any tree, then you can name it by his fruits. ఒక చెట్టు దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఆ చెట్టుని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఆ చెట్టుకున్న ఫలములు బట్టి. Likewise, if you know any pastor, if you know any believer, then you must see his fruits first. ఒక పాస్టర్ని కానీ ఒక విశ్వాసాన్ని గమనించినప్పుడు maybe you can say that I am in the message, maybe you can say that I am following message, maybe you can sing songs of message. అతను వర్తమానంలో పాటలు పాడొచ్చు, అతను వర్తమాన సంఘానికి వెళ్ళొచ్చు, అతను వర్తమానం బోధించవచ్చు. బట్ he must known by his fruits. అయితే అతని యొక్క ఫలములను చూడండి. See his testimony, see his life, see his fruits. అతని యొక్క సాక్ష్యం చూడండి, అతని యొక్క జీవితం చూడండి, అతని యొక్క క్రియలు చూడండి. Then you will understand who he is. అప్పుడు అతను ఎవరో మీకు అర్థమవుతుంది. So that's what message says us. ఈ రోజు మనకి వర్తమానం ఏమి తెలియజేస్తుందంటే don't see a person, see his testimony, see his character. See, testimony is by God, is from God. సాక్ష్యం అనేది దేవుని ద్వారా వచ్చింది. Character came from your victory. ఇక్కడ నీ యొక్క స్వభావం అనేది లేదా నీ యొక్క విజయం ద్వారా వచ్చింది, నువ్వు దాన్ని పొందుకోవడం వల్ల వచ్చింది. సో ఎవ్రీ మినిస్టర్, ఎవ్రీ బిలీవర్ మస్ట్ హ్యావ్ దీస్ థింగ్స్, దీస్ టూ థింగ్స్. యు నో ద ఫస్ట్ వన్, ప్రతి సేవకుడు కూడా ఈ రెండు సంగతులు కలిగి ఉండాలి. మొట్టమొదటి అతను ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. రెండోది అతను ఏం కలిగి ఉండాలంటే పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నాడు అని చెప్పి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. అతని యొక్క జీవితంలో వచ్చే ఫలములు, అతని యొక్క సాక్ష్యం మనం సరి చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ టెల్ యు, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. సో he is himself transforming into angel of light. ఇప్పుడు వాడంతట వాడే దాని యొక్క రూపాన్ని మార్చుకుంటున్నాడు. సో దట్ మీన్స్ he is able to change his shape or his form. వాడు తన రూపాన్ని మార్చుకోగలడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. Let me tell you, ఇప్పుడే దేవుడు నాకు ఆలోచించాడు, అందుకే అక్కడ రాయడం జరిగినది. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు బైబిల్ సెడ్ అకార్డింగ్ టు జాన్ గాస్పెల్, యోహాను సువార్త ప్రకారంగా, యు నో వాట్ ఇట్ వాస్ రిటన్ లైక్ దిస్. అక్కడ ఇలాగ రాయబడి ఉన్నది, వాక్యము శరీరధారియై మన మధ్య నివసించను. Word became flesh and dwelled among us.
వాక్యము శరీరధారి మన మధ్య నివసించను. వాక్యము తన రూపాన్ని మార్చుకుని శరీరానికి వచ్చింది. సో గమనించండి, అక్కడ దేవుడు ఎలాగైతే రూపాన్ని మార్చుకున్నాడో లైక్ వైజ్ లూసిఫర్ ఆల్సో చేంజింగ్ హిస్ ఫార్మ్. He is also changing his form. Amen. He was kicked out from the heaven. వాడు ఏం చేయబడ్డాడు? పరలోకం నుంచి కిందకి ఒక తల్లిదండ్రి కిందకి వచ్చి పడ్డాడు. వాడు ఎందుకు వచ్చాడు కిందకి? ఈ కాల ప్రవక్త అంటున్నాడు, prophet of this age said, he was jealous about Michael. Amen. He was jealous about Michael in the heaven. Amen. They both are friends. వారిద్దరు స్నేహితులే. But one is jealous about other. But you can't find any jealous in the body, in the mind, in the heart of Michael. Michael హృదయంలో నువ్వు అసూయని కానీ, లేకపోతే అతని హృదయంలో కానీ, అతని ఆలోచనలో కానీ, అతని యొక్క జీవితంలో కానీ నువ్వు అసూయని కనుగొనలేవు. బట్ whenever you see Lucifer, always he is trying to show his jealous. Lucifer ప్రతిసారి ప్రతి కాలంలో ఏం చేస్తాడంటే తన స్నేహితుడి పట్ల అసూయ చూపిస్తున్నాడు. ఎందుకంటే both are angels. Michael is an angel, Michael is an angel, Lucifer is also an angel. But Lucifer was appointed as a song leader in the Church of Christ. వీళ్ళిద్దరు కూడా దేవుని యొక్క దూతలై ఉన్నారు. అయితే మైకేల్ దేని కొరకు ఉద్దేశించబడ్డాడంటే యుద్ధమును చేయడానికి. ఇక్కడ లూసిఫర్ దేని కొరకు ఉంచబడ్డాడంటే పాటలు నడిపించే ఒక పాటల సాంగ్ లీడర్ గా నియమించబడ్డాడు. సో లెట్ మీ టెల్ యు వన్ థింగ్ టుడే. ఈ రోజు ఒక సంగతి మీకు చెప్పలేండి. దిస్ లూసిఫర్ ఈస్ jealous about that Michael. Yes sir. ఇక్కడ ఈ లూసిఫర్ ఏం చేస్తారంటే మైకేల్ పట్ల జెలసీగా ఉన్నాడు. You know why? Michael is getting name and fame because you know Michael was under the pulpit of God. He is under the vision of God. దేవుని యొక్క దర్శనం కింద, దేవుని యొక్క వేదిక కింద, దేవుని యొక్క పిలుపు కింద, దేవుని మాటకి లోబడి ఇక్కడ మైకేల్ పనిచేస్తున్నాడు. ఆమేన్. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే లూసిఫర్ ఏం ఆలోచన చేయాలి? లూసిఫర్ చేసిన ఆలోచన ఏంటి? Do you know what is the thought of Lucifer? నేను లేకపోతే యేసుక్రీస్తు ఎక్కడ ఉంటాడు? నేను కదా అంతా రెడీ చేస్తున్నది, నేను కదా సిద్ధపరుస్తుంది వీళ్ళందరినీ, నేను కదా పాటలు పాడి నడిపిస్తున్నది అని ఇక్కడ లూసిఫర్ ఏం చేస్తాడంటే అంత నేను నాదే ఘనత అనుకుంటున్నాడు. లెట్ మీ టెల్ యు, నో వన్ షుడ్ నాట్ థింక్ లైక్ దట్. Yes sir. Even I may construct a church, but that is not my church. Yes sir. It is a church of God. Amen. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బహుశా ఒకవేళ నేను ఒక సంఘం కట్టొచ్చు, అయితే ఆ సంఘం నాది కాదు, దేవుని యొక్క సంఘమే. I can't say that is my church. See, some false pastors, false preachers say that my church. You don't have any church. Yes sir. If it is your church, that means that is not church of Christ. ఒకవేళ కొంతమంది చూడండి, అబద్ధపు ప్రవక్తలు లేదంటే అబద్ధపు బోధకులు, అబద్ధపు పాస్టర్లు ఏమంటారంటే నా సంఘం అంటున్నారు. నువ్వు నా సంఘం అన్నావు అంటే యేసుక్రీస్తు సంఘం కాదని. Yes sir. భూమి మీద ఒకటే సంఘం. There is only one church on this earth. దేవుని సంఘం. అది ఎవరిదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంఘము. ఆమేన్. We all are servants of God for that church. Yes sir. Amen. మనమందరం ఎవరంటే ఆ యొక్క సంఘమునకు పరిచారకులై ఉన్నాం. Hallelujah. But we are staying in different places. Amen. అయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే వివిధ ప్రాంతంలో పనిచేస్తున్నాం. But we are working under same Lord. మనమందరం కూడా ఒకే దేవుని కింద వివిధ ప్రాంతాల్లో అదే సంఘంలో ఉన్న భాగంలో కింద పనిచేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. కాబట్టి గమనించండి, ఇక్కడ ఇది నీ సంఘం అని లేదు, నా సంఘం అని లేదు, ఉన్నది ఒకటే సంఘం. ఆ సంఘం కింద మనం పనిచేస్తున్నాం. అయితే గమనించండి, ఇప్పుడు దేవుడు ఈ సంఘము నాది అంటున్నాడు. He said in Matthew's Gospel chapter 16, Jesus said, I will build my church on this rock. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభువు యేసుక్రీస్తు అన్నాడు, నేను నా సంఘమును ఈ బండ మీద కట్టుదును. Who is the builder of the church? God. Jesus himself is the builder of the church. యేసుక్రీస్తు సంఘం యొక్క నిర్మాణకుడు. Then how can I say that? Then how can you say that this is your church? This is my church. గమనించండి, అయితే యేసుక్రీస్తు సంఘమును కట్టినట్లయితే ఈ దినము ఇది నా సంఘము, ఇది నీ సంఘము ఎలా అంటావు? If you are saying so, that is your church, that is not church of God. Yes. ఒకవేళ నువ్వు ఇది నా సంఘమే అన్న పక్షంలో ఆ సంఘం నీది అవుతుంది కానీ దేవుడిది కాదు. That means there is no God in your own church. Yes sir. Amen. నువ్వు సొంతగా కట్టుకుని యొక్క సంఘములో దేవుడు అనేవాడు లేడు. Amen. ఎందుకంటే if it is church of God, then he will live. Amen. He will live in the church. Amen. ఒకవేళ ఇది దేవుడు తన సొంతగా కట్టుకుని తన రక్తం వెలగాయించి ఆయన సంఘముని కట్టుకున్నట్లయితే ఆ సంఘంలో ఆయన ఉంటాడు. Amen. If you are saying so that it is my own church,
ఇది నా సంఘమే, ఇది నేను కట్టుకున్నాను, ఇది నా సంఘము, నా కష్టార్జితం అన్న పక్షములో దేర్ ఇస్ నో గాడ్ ఇన్ అవర్ చర్చ్. ఐ కెన్ గివ్ ఎ బిగ్ స్టేట్మెంట్. Yes, sir. నేను ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వగలను. అది నీ సంఘమే కానీ దేవుడు ఉన్న సంఘము కాదు. Amen. Praise the Lord. Let me tell you, if you are a real servant of God, if you are a real believer of God, then you will obey the God. Yes, sir. నువ్వు నిజంగా దేవుని యొక్క సంఘములో ఉన్నవాడివైతే, నువ్వు దేవుని యొక్క నిజమైన విశ్వాసం అయితే, నువ్వు నిజంగా దేవుని యొక్క సేవకుడు అయితే నువ్వేం చేస్తావంటే యు విల్ obey the word very fast. Yes, sir. నువ్వు వాక్యానికి విధేయుడివై ఉంటావు. Amen. Praise the Lord. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు వాక్యానికి కట్టుబడి ఉంటావు. Amen. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Amen. గమనించండి, వాడు ఎందుకని పైనుంచి కిందకు తోయబడ్డాడు? యేసుక్రీస్తు సింహాసనం కన్నా వాడు సింహాసనం వెచ్చించుకోవాలనుకున్నాడు. Yes, sir. He want to lift his own throne above God. Yes. వాడు సొంత సింహాసనాన్ని యేసుక్రీస్తు కన్నా గాని పైకెత్తుకోవాలనుకున్నాడు. Yes, sir. వాడు ఇంకో పని కూడా చేశాడు. ఆ పైకెత్తానికన్నా ముందు వాడు చేసిన ఇంకొక పని ఏంటంటే అక్కడ ఉన్న దేవదూతలు మొత్తాన్ని పోగు చేసి ఒక గ్రూప్ చేసి ఆ గ్రూప్ వాడు వెనకాల పెట్టుకొని వాడు ఇదిగో నా వెనకాల ఇంతమంది ఉన్నారు కదా, నా వెనకాల ఎక్కువ మంది ఉన్నారని చెప్పి సింహాసనాన్ని పెంచుకోవాలని కోరుకున్నాడు. అయితే గమనించండి, యేసుక్రీస్తు వేరు, లూసిఫర్ వేరు. Amen. Yes. దేవుడు నమ్మేవారు కొద్దిమంది ప్రజలు ఉంటారు, అలాగే లూసిఫర్ నమ్మేవాళ్ళు ప్రజలు కూడా ఉంటారు. దేవుడి వెనకాల ఉండే దూతలు ఉన్నారు, లూసిఫర్ వెనకాల ఉండే దూతలు ఉన్నారు. ఈరోజు గమనించాల్సిందంటే వారి యొక్క సాక్ష్యం ఏంటి, లూసిఫర్ సాక్ష్యం ఏంటి? లూసిఫర్ చేసిన మంచి కార్యం ఒకటి చెప్పండి. లూసిఫర్ ఎంతసేపటికి ఏం చేస్తాడంటే ప్రజల్లో మన్నలు కావాలని కోరుకుంటుంది. వాక్యం ఏం చేస్తాడు, కత్తిరించి సరి చేసి కూర్చోబెట్టాలని చూస్తాడు. Amen. సో ఏది కావాలని కోరుకుంటారు? మెత్తటి మాటలు కావాలా, తీయటి మాటలు కావాలా, తేనె పూసే మాటలు కావాలా? దేవుని వాక్యం కావాలి. నిజంగా దేవుని వాక్యము కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాక్యము కఠినంగా ఉన్నప్పుడే దాన్ని లోబడతాం, Amen. నేను సరి చేసుకుంటావు. Yes, sir. Yes. గమనించండి, ఎప్పుడైనా సేవకున్నట్లు ఒక మాట వచ్చినప్పుడు కొంతమంది బుద్ధి లేని క్రైస్తవులు లేదా బుద్ధి లేని విశ్వాసులు వాళ్ళు ఏమంటారంటే ఇదిగో సేవకుడు మమ్మల్ని టార్గెట్ చేశారంట. Yes, sir. వాడు ఎవడో కాదు, పరిపూర్ణమైన దెయ్యపాత్మ కలిగిన వ్యక్తి. అతను మంచోడే, అతను చెడ్డోడు కాదు, అయితే దెయ్యానికి లోబడిన వాడు. Amen. ఎలాగంటారా, భూమి మీద అత్యంత కుయుక్తి కలిగిన ఎవరంటే సర్పం అని బైబిల్ చెప్తా ఉన్నది. Yes, sir. ఇప్పుడు లూసిఫర్ ఎవరు ఎంచుకున్నాడు? సర్పాన్ని ఎంచుకున్నాడు. ఎందుకు సర్పాన్ని ఎంచుకున్నాడంటే ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు వాడి యొక్క విత్తనాన్ని జంతువుల్లో పంపించలేడు. Yes, sir. జంతువులకిను మానవునికి మధ్యలో మానవునికి నెక్స్ట్ లింక్ ఏంటంటే సర్పం. ఇప్పుడునే సర్పం కాదండి, ఆ కాలంలో ఉన్న సర్పం ఎలా ఉండదంటే అది రెండు కాళ్ళ మీద నిలబడి నడిచే స్వభావం కలిగినది. దాని ముఖము మనిషి ముఖం వలె ఉన్నది, దానికి చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, బలమైన తోక ఉన్నది, అది రెండు కాళ్ళతో నడిచే ఒక జంతువుగా ఉన్నది. ఎప్పుడు కూడా అమెరికాలో పెట్టారు రిప్లికాస్ ఆఫ్ ఈడెన్ గార్డెన్ లో ఉన్నటిని వాడు ఉన్నట్టుగా తయారు చేసినప్పుడు అక్కడ మీరు గమనించినట్లయితే సర్పము రెండు కాళ్ళతో నడుస్తుంది అక్కడ ఉన్నది. ఇప్పుడు వాడు ఏం చేశాడు, మానవుడు రెండు కాళ్ళతో నడుస్తాడు, సర్పం రెండు కాళ్ళతో నడుస్తుంది. అదే సర్పం ఏంటంటే ఇట్స్ లైక్ ఏ మ్యూటెంట్ బిట్వీన్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. Yes. ఇది యానిమల్స్ కిను మానవులకి మధ్యలో సంకర జాతి. Yes. సంకర జాతి అని కూడా దగ్గర మధ్య స్థితిలో ఉన్నది. Muted. సో ఇది మనిషిలాగా ఉండగలదు, అవసరమైతే జంతువులాగా ఉండగలదు. అయితే భూమి మీద అన్నింటిలోకి ఇది జ్ఞానవంతమైనది. Yes, sir. అలాగే లూసిఫర్ సంఘంలో ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు తెలుసా? జ్ఞానవంతుడు. వాక్యానుసారంగా ఉండడానికి ఇష్టపడండి, జ్ఞానము ద్వారా సంపాదించుకునే వాళ్ళకి అలా ఉండటానికి ఇష్టపడతాడు. Yes. అయితే నిజంగా నువ్వు వాక్యానుసారంగా ఉన్నప్పుడు ఏం చేస్తావంటే నువ్వు లోక జ్ఞానం పట్టుకో. Yes, sir. Amen. Praise the Lord. Hallelujah. Let me tell you. ఇప్పుడు వాడు ఏం చేశాడు, వాడు ఈ లూసిఫర్లోకి తన ఆత్మను పంపించాడు. ఈ లూసిఫర్ ఆ సర్పంలోకి తన ఆత్మను పంపించాడు. ఎందుకని పంపించారంటే వాడి జాతి భూమి మీదకి రావాలి. చూడు, చెడిపోయిన ఒక మాట ఉంది మనకి, తాను చెడిని కోతి మనమంతా చేయాలి. అప్పుడు చెడిపోయిన కోతేనా? చెడిపోయింది. అది చెడిపోయింది నాకేం చేస్తుంది, మిగిలిన చెడగొడతా ఉంటుంది. Yes, sir. అయితే అమాయపు కోతులు అయ్యి దానికి తెలియదు ఇది ఎందుకు ఇలా చేస్తే తెలియదు, ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా, అయితే ఇది చెడిపోయింది అని సంగతి తెలియదు. అలాగే లూసిఫర్ అక్కడ ఉన్న దూతలు కూడా నమ్మారు. అయితే అప్పుడు దాకా వాళ్ళు ఏమనుకున్నారు, దేవుడు కుడి పక్కన ఉంటది లేదా దేవుడికి ఎడం పక్కన ఉంటది, పాటలు మొత్తం నడిపించేది ఈ దూతే కదా అని చెప్పి ఆ దూతను నమ్మారు. అయితే వాళ్ళు నమ్మాల్సిన దూతను కాదండి, దేవుడిని. Yes. సమస్య ఎక్కడ వచ్చింది? దూత నమ్మటం వల్ల. దూత నమ్మని దేవుడు ఎక్కడ చెప్పలేదండి, ఆయన భూమి మీద పంపించే దూతలు నమ్మమన్నాడు. వారు చెప్పిన లేఖనాలు చెప్పిన దాన్ని నమ్మమన్నాడు. అంతేగాని ఇప్పుడు సేవకుడు పక్కన ఉన్నాడు కదా, సేవకుడు పని చెప్పాడు కదా వాళ్ళ నమ్మటం కాదు. ఎవరు నమ్మాలా? దేవుని యొక్క సేవకుడు, లేదంటే దేవుని యొక్క వాక్యానికి మనం లోబడాలి. దేవుని యొక్క వాక్యానికి పరిపూర్ణంగా నువ్వు లోబడినప్పుడు దాని ప్రకారం నువ్వు జీవించడానికి అవసరం ప్రతి ఒక్క అర్హత దేవునికి దయచేస్తాడు. Praise the Lord. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి,
దేవుడు ఆది కాండంలో 1వ అధ్యాయంలో he was like a spirit form in the Genesis. ఆయన ఆది కాండం 1వ అధ్యాయంలో ఎలా ఉన్నాడంటే ఒక ఆత్మగా ఉన్నాడు. Is that right? మరి ఆయన యోహాను సువార్త రాయబడిన మాట ప్రకారం వాక్యము శరీరధారయ్యాడు. అంటే ఆయన ఆదిలో ఆత్మగా ఉన్నాడు. ఆ తర్వాత మోషే వచ్చిన తర్వాత ఆయన వాక్యంగా మారి ఉన్నాడు. The first 5 books was written by మోసెస్. బైబిల్లో ఉన్న మొట్టమొదటి 5 కాలంలో రాసింది ఎవరంటే మోషే ఉన్నారు. మరి మోషే రాసిన 5 పుస్తకాల్లో దేవుడు ఏమయ్యాడంటే అంతకుముందు వరకు ఆత్మగా ఉన్న దేవుడు వాక్యంగా మారున్నాడు. ధర్మశాస్త్రం వచ్చాక ఆయన వాక్యంగా మారున్నాడు. ప్రవక్తలు వచ్చాక ఆయన వాక్యంగా మారున్నాడు. ఈ వాక్యంగా మారిన దేవుడు ఆ తర్వాత కాలానికి యోహాను సువార్త కాలానికి ఎలా మారాడంటే శరీరధారి అయ్యాడు. మరి 4 సువార్తలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఏమయ్యాడంటే పరిశుద్ధాత్మగా మారాడు. సో ఈజ్ చేంజింగ్ హిస్ మాస్క్. దట్ మీన్స్ ఈజ్ ఎన్మార్ఫీ. ఇప్పుడు దేవుడు అక్కడ ఏమైనాడంటే ఎన్మార్ఫీ అయి ఉన్నాడు. ఆయన తన ముసుగును తీస్తున్నాడు. ఏ ముసుగులో ఉన్నాడు? ఫస్ట్ ఆత్మ అనే ముసుగులో ఉన్నాడు. అక్కడి నుంచి వాక్యం అనే ముసుగు తీసుకున్నాడు. వాక్యం అనే ముసుగు నుంచి ఆయన శరీరం అనే ముసుగు తీసుకున్నాడు. శరీరధారి అనే ముసుగు నుంచి ఆయన ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే ముసుగు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ అనే ముసుగు నుంచి పెళ్లి కుమారుని ముసుగు తీసుకోవాలి. అది చిట్ట ముసుగు కాదండి. ఆయన అన్ని ముసుగులు తీసేశాక ఆయన ఏమైనాడంటే పెళ్లి కుమారుడు అయి ఉన్నాడు. ఆయన ఎక్కడ కూర్చున్నాడంటే దావీదు సింహాసనం మీద కూర్చుంటున్నాడు. ఆయన ఇక్కడ 1000 ఏళ్ళు కాదండి, నిత్యత్వం పరిపాలన చేసే దేవుడిగా ఉన్నాడు. లెట్ మీ టెల్ యు, అసలు ఇదంతా ఎందుకు జరిగిందంటే వాడు పైనుంచి కిందకి తోయబడిన తర్వాత వాళ్ళు వచ్చి ఏదైనా తోటలో చేరాడు. ఏదైనా తోటలో ఎవరున్నారు? దేవుని యొక్క సంతానం ఉన్నది. వాడి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు దేవుని యొక్క సంతానాన్ని, దేవుని యొక్క ప్లాన్ ని చెడగొట్టడమే. మన ఈ నెల మన దగ్గర వాక్యం కూడా ఉన్నది, గమనించారా? ఏప్రిల్ది గమనించి అక్కడ ఏం రాస్తుంది? దేవుడి ప్రణాళికను నాశనం చేయుటకు ప్రయత్నించుట. సాతాను యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడి ప్రణాళికని నాశనం చేయుట. ప్రజలో గమనించండి, కొన్నిసార్లు సంఘంలో కనిపిస్తుంటారు, కొన్నిసార్లు అదే ఆత్మ సంఘ కాపులో కూడా కనిపిస్తుంది, కొన్నిసార్లు విశ్వాసంలో కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దేవుడి ప్రణాళిక అనుసారంగా వాక్యం జరుగుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని చెడగొట్టడమే వాడి యొక్క ఉద్దేశము. లేఖనానుసారంగా వెళ్తున్నప్పుడు లేఖనానుసారంగా వెళ్ళే వాళ్ళని చెడగొట్టి వాడి యొక్క ఉద్దేశము. దేవుడు వాక్యం కింద జీవిస్తూ ఉండే ప్రజలను వాక్యము విననీయకుండా వాక్యంలోంచి బయటికి తీసుకురావడం వాడి యొక్క ఉద్దేశం. ఇంకో మాట చెప్తాడు, సంఘానికి పోవద్దు, ఏ చర్చి అక్కర్లా, నాకు పాస్టర్ అవసరం లేదు. ఎవడంటాడు? పరిపూర్ణమైన దెయ్యం, మామూలు దెయ్యం కాదు అది. దేవుని యొక్క రాజ్యం చేరుకోవాలంటే ఆ 7 మెట్లు ఎలాగైతే ఎక్కవలసి ఉన్నదో ఈ పరిపూర్ణమైన దెయ్యం కూడా వాటిలో 7 గుణలక్షణాలు పెడతాడు. సహనం అనేది ఉండడానికి వీలేదు దగ్గర, నీతి అనేది ఉండకూడదు, విశ్వాసం అనేది ఉండకూడదు, దైవభక్తి అనేది ఉండకూడదు, సహోదరప్రేమ ఉండకూడదు. ఎవరిని చంపాలా? సహోదరుని చంపాలా. ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ? బైబిల్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆదికాండం నుంచి వచ్చింది. ఆదికాండం ఎవరి నుంచి వచ్చింది? కయీను నుంచి వచ్చింది. కయీనుకి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? లూసిఫర్ నుంచి వచ్చింది. గమనించండి, దేవుడి నుంచి ఎవరు వచ్చారంటే ఆదాము వచ్చాడు. ఆదాము దేవుడి నుంచే వచ్చాడు, అవ్వ దేవుడి నుంచే వచ్చింది. మరి వాళ్ళిద్దరిలో దేవుడు యొక్క ఆత్మ ఉంటే ఈ కయీనులోకి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? వాడు వంకెల చేయబట్టి వాడు ఆత్మని ఇక్కడ పంపించబట్టి ఆ ఆత్మ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చెడిపోయిన ఆత్మ కయీనులో ఉన్నది. ఇప్పుడు కయీను ఏం చేశాడు? పరలోకములో లూసిఫర్ మిఖాయేలు చూసి ఈర్ష్యపడ్డాడు. కిందకు వచ్చి కయీను హేబేలు చూసి ఈర్ష్యపడుతున్నాడు. ఈ ఈర్ష్య స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? అసూయ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? జలసి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రవక్త అంటున్నాడు, sin was not started at the earth in the beginning, it was started in the heaven. ప్రవక్త అన్నాడు, పాపం అనేది మొట్టమొదటిగా భూమి మీద కాదు పరలోకంలో స్టార్ట్ చేయబడింది అన్నాడు. ఆ పాపం స్టార్ట్ చేసేది ఎవరు? లూసిఫర్. వాడు పాపం చేశాడు, వాడు ఒక పాపి కాబట్టి పైనుంచి కింద తనబడ్డాడు. మనం పాపలై ఉంటే దేవుడు రక్తం ఇచ్చి క్షమించి మనల్ని కడిగి శుభ్రపరిచి మనల్ని పైకి తీసుకుపోతున్నాడు. వాడు పైన పాపం చేసి దేవుడు కింద తిన్నాడు. గమనిస్తారా? ఇంకా ఇంకొక చెప్పాలా? దేవుడు తనలా ఎవడు తిన్నాడు? స్నేహితుడు తిన్నాడు, మైకేల్ తిన్నాడు. ఎందుకని తిన్నాడు? దేవుడు అనుమతిచ్చాడు వానికి కింద తినమన్నాడు. ఈ అసూయ, ద్వేషము, జలసి, కుట్రలు, చాడీలు ఇటువంటి స్వభావము దేవలోకంలో లేవండి, పరలోకంలో లేవండి. అటువంటి స్వభావం ఉన్న వాళ్ళు భూమి మీద వాళ్ళ జీవితాన్ని ఇక్కడే గడుపుతారు. దేవుడిని నమ్మనీరు. ఇప్పుడు వాడి పైన ఏం చేశాడు? దేవుని యొక్క రాజ్యంలో ఉన్న దేవుని యొక్క దూతల్ని దేవుడిని నమ్మనీయకుండా చేస్తున్నాడు. మిఖాయేలు ఏం చేస్తాడంటే దేవుడి పక్షంలో యుద్ధం చేస్తున్నాడు. వీడేమో దేవుడి పక్షంలో ఉన్న వారితో వీడిద్దం చేస్తున్నాడు.
ఏం చేయాలి వాస్తవంగా? వాక్యానికి లోబడి యుద్ధం చేసేవాడు ఒకళ్ళైతే, వాక్యానికి లోబడి యుద్ధం చేసేవాడు ఒకడు. వాక్య వ్యతిరేకమైన వాడు, వాక్యానికి లోబడిన వాడు, దేవుడికి లోబడిన వాడు, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవాడు. ఇది ఇక్కడ కాదండి, పరలోకంలో ఉన్నది. అందుకని ఈ రకమైన స్వభావం ప్రతి చోట ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ప్రతి సంఘంలో ఉంటుంది. అందుకని ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ఈ దినము సంఘంలో నిజమైన విశ్వాసి, అవిశ్వాసి ఇద్దరిలాగా పెరేసుకొని ఉన్నారన్నాడు. ఎవరెవరు ఎలా తెలుస్తుంది? బై హిస్ ఫ్రూట్స్. వాడి యొక్క ఫలమును బట్టి మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు యాప చెట్టు మర్రి చెట్టు పెరేసుకొని పెరుగుతాయి, పెద్ద ఏమవుతుంది? రెండు ఇలాగే ఉంటాయి, కలిసిపోయి ఉంటాయి, ట్విన్స్ ఏమన్నట్టు ఉంటుంది. అయితే ఆ చెట్టుకు వచ్చే పళ్ళు ఉంటాయి. యాప చెట్టుకి యాపకాయలు వస్తాయి, మర్రి చెట్టుకి మరికాయలు వస్తాయి. ఎంత పెనేసుకుపోయినా కానీ మర్రి చెట్టుకి యాపకాయలు వస్తాయా? రావండి. ఎంత పెనేసుకొని విశ్వాసలాగా నటించి తిరిగినా కూడా అవిశ్వాస లక్షణాలు వస్తాయా? సార్, పరలోకంలో ఉన్నా కానీ లుసిఫరే మికాయలు, భూమి మీద ఏబేలే కాయలు. ఇంకో మాట చెప్పనండి, ఒక ఓడ కట్టాడు, వాడలో అన్ని రమ్మన్నాడు, రెండు వచ్చి లోపలికి ఒకే కొమ్మ మీద కూర్చున్నాయి. ఏ కొమ్మ అది? వాడలో ఒక కొమ్మ ఉన్నది, కొమ్మ మీద రెండు పక్షులు ఉన్నాయి. పాప మా పిచ్చి పాస్ గారు అక్కడ ఒక ఆయన ఉన్నాడు, అమాయక పాస్ గారు, నోవాహ్ గారు అనుకున్నాడు, నా సంఘంలో అందరూ కాపాడబడ్డారు కదా అనుకున్నాడు. ఈరోజు అంతే కదా, ప్రతి సేవకుడు అనుకుంటాడు నా సంఘంలో విశ్వాసం అందరూ మంచివాళ్ళు అనుకుంటాడు. అంతేనా? ఆ స్వభావం బయటపడితే కదా. చూడండి, ఈ కాల ప్రవక్త అంటాడు, ఏదో ఒక సమయంలో వాళ్ళ నిజమైన రంగు బయటపడే సమయం వస్తుంది. ఎవ్రీబడి విల్ షో దేర్ కలర్ అట్ ది ఎండ్. ప్రతి ఒక్కరు కూడా ఒక ముగింపు వచ్చేసరికి వాడి యొక్క రంగు ఏంటనేది చూపిస్తారు. అయితే గమనించండి, ఆ రంగు మనము చూపించాల్సిన పని లేదండి. ఆ రంగు దేవుడి వాళ్ళని చూపిస్తా ఉంటాడు. ఆ ఓడలోకి ఎవరు లేరు, పౌరం ఉన్నది, దాని పక్కనే కాకున్నది. పౌరం అంటుంది, పౌరంతో కాకి అంటుంది, మన ఇద్దరు ఒకే జాతి, తెలుసా? ఒకే జాతి. మన ఇద్దరు ఆకాశం ఎగురుతాం, తెలుసా? అవును, ఎగురుతాం. కానీ వింత విషయం ఏంటంటే, పౌరం తినాహారం వేరు, కాకి తినాహారం. ప్రవక్త అన్నాడు, కాకిని ఏమన్నాడు తెలుసా? వేషధారి, హిపోక్రాట్, వేషధారి. అంటే ఇప్పుడు ఇదేం చేస్తున్నది? పౌరం పక్కనే ఉండి నేను కూడా పౌరంలా ఉన్నాను అనుకుంటుంది. దాని రంగు అంటే దీని రంగు ఏంటి, దాని జాతి దీని జాతి ఏంటి, అదేంటంటే ఇదేంటంటది. గమనించండి, కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే ఇది ఆ సంఘం నుంచి బయటికి ఎగిరింది. ఎక్కడ పోయింది? చెడిపోయింది అంటుంది. పౌరం ఏం చేసింది? నిజమైన వాక్యం కొరకు ఎత్తికింది. నిజమైన వాక్యం ఎక్కడుంటే అది అక్కడే ఉండిపోవాలి. అది వెళ్ళి ఏం తీసుకొచ్చింది? పౌరం ఒలీవ కొమ్మని తీసుకుని వచ్చింది. ఒలీవ కొమ్మ అంటే ఈ కాల ప్రవక్త అంటాడు జీవము అన్న. అంటే పౌరం ఏం ఎత్తికింది? జీవం ఎత్తికింది. అది వాక్యం ఎక్కడుందని ఎత్తుకుంటుంది. అదే కాకిళ్ళు ఎక్కడికి పోయినది? చచ్చిపోయిన దాని మీద కూర్చొని అదే తింటున్నది. నువ్వు చచ్చిపోయింది తింటున్నావా, నువ్వు జీవంగా తింటున్నావా నీకు తెలియదు. ప్రవక్త అంటాడు, ఆ కాకి ఎక్కడ తింటే పౌరం జీవం కోసం ఎదుగుతున్నది. ఎక్కడుందా అని ఒలివ చెట్టు కోసం అది ఎదుగుతుంది. అది కాకి అంటుంది, ఇక్కడ రాయి చాలా బాగుంటుంది తినంటుంది. పౌరం అంటుంది, దట్ ఈస్ నాట్ మై ఫుడ్, ఐ విల్ ఈట్ ఎట్ మై హౌస్. నువ్వు చెడిపోయిన వాడు తింటున్నావు, అయితే నేను నాకు గృహం ఉంది, అక్కడికి వెళ్ళి తింటాను ఆహారం. సో ఏ మస్ట్ హావ్ ఎన్ అడ్రస్. కాబట్టి నీకేం చేయాలంటే ప్రతి ఒక్కడికి ఒక అడ్రస్ ఉండాలి. ఒక విశ్వాసికి అడ్రస్ ఉండాలి, ఒక సువార్థికుడికి అడ్రస్ ఉండాలి, ఒక పాస్టర్కి అడ్రస్ ఉండాలి. ఈరోజు చాలా మంది సువార్థికులు బయలుదేరారు, వాళ్ళకి అడ్రస్ ఉండవు. నువ్వు సువార్థికుడు అంటే నేను సువార్థికుడిని, ఎవరు పంపించారు? అడ్రస్ ఉండదు. ప్రభుత్వం నువ్వు ఒక సువార్థికుడు అయితే నువ్వు ఒక సంఘములో ఉండాలి. నువ్వు ఒక సంఘం నుండి ఒక దశ భాగాలు అక్కడ కట్టాలా. నువ్వు ఆత్మను సంపాదిస్తే ఆ సంఘానికి అప్పచెప్పాలా. ఆ సేవకుడు అక్కడ ఒక సంఘం అనుమతిస్తే తప్ప నువ్వు బయటికి పోయి పరిచయం చేయడానికి లేదు. నువ్వు తిరిగి వచ్చాక తర్వాత మళ్ళీ అదే సంఘంలో ఉండాలి. ఈరోజు సువార్థికులు మొత్తం తిరగడమే దేశం మీద. అడ్రస్ ఉండదు. ఎందుకు అడ్రస్ ఉండదు? ఇంకోటి బ్యాగ్ తగిలించుకోడు, ఒక సంచి తగిలించుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటగా నువ్వు అంటే దేవుని సువార్థికుడికి పిలిచాడు. సువార్థికుడికి పిలిచి ముందు సంఘంలో పెడతాడు దేవుడు, సంఘం బయట ఎందుకు పెడతాడు? నీ అంతటి నువ్వు సువార్థికుడు అనుకున్నావా, దేవుడిని సువార్థికుడిగా పిలిచావా? ఒకవేళ నిజంగా నేను దేవుడు సువార్థికుడిగా పిలిచినట్టయితే ఆ యొక్క పరిచర్ని దేవుడే నీకు అప్పచెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ఆది కాండంలో ఈ పాపం అనేది స్టార్ట్ చేయబడింది. అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే అక్కడ సర్పంలాగా వాడు మారడానికి అక్కడ అవకాశం ఉండదు. ఎందుకంటే మనం చదువుకున్న వాక్యం మీరు కొద్దాం ఒకసారి. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. He is transforming himself as a angel of light.
ఇప్పుడు వాడికి వాడంతగానే వెలుగుదూతలాగా మారే అవకాశం కలిగి ఉన్నాడు, ఆ శక్తి వాడు కలిగి ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతున్నదా? అయితే ఇప్పుడు మరి సర్పంలోకి రావడానికి కానీ ఒక వ్యక్తిలోకి రావడానికి వాడికి అవకాశం లేదా? ఉన్నది. ఉంది. ఆమేన్. వాడు ఆ శక్తులు ఉన్నాయి వాడి దగ్గర. Yes, sir. అయితే వాడు వాళ్ళలో ఎక్కువ కాలం నిలబడలేడు. ఆమేన్. వాడు నిజంగా ఎవరైతే ఆ యొక్క శక్తి కిందకి వచ్చారో, ఆ యొక్క పాపం దాని కిందకి వచ్చారో, వాడు కానీ వాక్యానికి లోబడే కుమారులు కానీ కుమార్తెలు కానీ అయినట్లయితే వారి లోపల అది పారిపోతుంది. వారు వాక్యానికి లోబడని వ్యక్తులైతే అది వారి లోపల అలాగే జీవిస్తూ ఉంటది. వారు బ్రతికినంత కాలం కూడా లూసిఫర్ కింద పనిచేసేవాడిగా ఉంటాడు. కాబట్టి గమనించండి, ఆది కాండంలో మొట్టమొదటి హత్య చేసింది ఎవరు? కయీను. మొట్టమొదటి అసూయపడింది ఎవరు? కయీను. మొట్టమొదటి అబద్ధం చెప్పింది ఎవరు? కయీను. గమనిస్తున్నారా? Yes, sir. మొట్టమొదటి చెడిపోయిన ఆత్మ కలిగింది ఎవరు? కయీనే. ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డాయి? ఆది కాలంలో నుంచి. అందుకని ప్రవక్త అంటాడు, ఇవన్నీ కూడా మీరు చూసుకుంటా పోతే బైబిల్ మొత్తం వస్తానే ఉంటాయి. Yes, sir. ఎక్కడికి వెళ్ళినా కూడా బైబిల్ మొత్తం వస్తానే ఉంటాయి. ప్రతి దానిలో దేవుడు ఆది కాండంలో బబులోను పెట్టున్నాడు. బైబిల్ మధ్యలో బబులోను ఉన్నది. బైబిల్ యొక్క ముగింపులో బబులోను ఉన్నది. బైబిల్ యొక్క ముగింపులో చూడండి, ఆది కాండంలో దేవుడు ఏం చేస్తాడు? బబులోని గోపురాన్ని మొత్తం కూల్చేశాడు. ఆది కాండంలో ఇది జరిగినది. చిట్ట చివరి అధ్యాయం 18 అధ్యాయులు ఏమున్నది? ఆ బబులోంచి బయటికి రండి ఆకలి పెడుతున్న ఒక దూత. ఇక్కడేమో కూల్చేశాడు. బైబిల్లో బబులోని మళ్ళీ తిరిగి కట్టారు. ఆ తర్వాత చిట్ట చివరిగా ఏమంటాడు? మళ్ళా అక్కడి నుంచి బయటికి రండి అంటున్నాడు. అంటే చెడిపోయిన దాంట్లో నుంచి బయటికి రమ్మని దేవుడు ఎప్పుడు పిలుస్తానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, నువ్వు వాక్యానుసారంగా జీవిస్తా ఉన్నప్పుడు, వాక్యం నీ లోపల జీవిస్తా ఉన్నప్పుడు నువ్వు దేవుడు కుమారుడు అయి ఉంటావు. ఇప్పుడు ఆది కాలంలో అక్కడ దేవుడు చూడండి, హేబేలు కయీను చంపిన తర్వాత దేవుడు మళ్ళా సేతు అనే ఒక కుమారుని ఆదాముకు అప్పగించున్నాడు. Yes, sir. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు చూడండి, అది ఎలా ప్రవర్తన, దేని సాదృశ్యం అంటే పునరుత్థానానికి సాదృశ్యం అన్నాడు. హేబేలు ఎటువంటి వాడో మళ్ళీ తిరిగి సేతు అలాగే పుట్టున్నాడు. ఇప్పుడు సేతులో చెడిపోయిన ఆత్మ లేదండి, సేతులో దేవుడు ఒక ఆత్మ ఉన్నది. ఎటువంటి వాడు చనిపోయినాడో మళ్ళీ తిరిగి అటువంటి వాడు జన్మించున్నాడు. అందుకని ప్రవక్తని పునరుత్థానంతో పోలుస్తా ఉన్నాడు. హేబేలు స్థానంలో దేవుడు సేతులు ఇచ్చున్నాడు. అయితే కయీను ఏం చేశారంటే అక్కడ ముద్రేసి ఎక్కడికి పంపించేశారంటే బైబిల్ చెప్తా ఉన్నది, దేవుని యొక్క సన్నిధి నుంచి వాడు వెళ్ళిపోయాడు. Yes, sir. వాక్యానుసారంగా లేనుడు ఏం చేస్తాడు? దేవుని యొక్క సన్నిధి నుంచి వెళ్ళిపోతాడు. చాలా మంది పాస్టర్లు అంటారు, మా సంఘం నుంచి వెళ్ళిపోయాడండి, దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు అంటారు. నీ సంఘం నుంచో నా సంఘం నుంచి వెళ్ళిపోతే దేవుడి సన్నిధి నుంచి వెళ్ళిపోయినట్టు కాదండి. వాక్యంలోంచి వెళ్ళిపోతే నాకు అనుకూలంగా ఉంటేనే మంచోడు, నాకు చెడ్డగా ఉంటేనేమో చెడ్డోడు కాదండి. వాక్యానికి లోబడి ఉంటే మంచోడు, వాక్యానికి లోబడకపోతే చెడ్డోడు. Yes, sir. ఇప్పుడు ఇక్కడ లూసిఫర్ ఎవడన్నా మంచోడు అంటాడా? కయీను ఎవడన్నా మంచోడు అంటాడా? యోధని ఎవడన్నా మంచోడు అంటాడా? అక్కడ కాకి ఎవడన్నా మంచిది అంటాడా? బిలాముని ఎవడన్నా మంచోడు అంటాడా? మరి ఎవరు ఎందుకనరు? వారి యొక్క ఫలములు బట్టి, వారి యొక్క జీవితాలను జీవించేదాన్ని బట్టి, వాళ్ళు కలిగి ఉన్న సాక్ష్యాలను బట్టి దేవుడు వారిని వాళ్ళు ఉన్న చెడ్డ గుణాన్ని బయట చూపించాడు. Amen. లెట్ మీ టెల్ అనదర్ థింగ్. యు నో ప్రాఫిట్ సైడ్ వన్ డే, ఒకసారి ప్రవక్త ఎలాగన్నాడు, ఎక్స్పోజ్ లూసిఫర్. ఆయన చెప్పిన మాట ఏంటంటే సాతాన్ని బట్టబయలు చేయండి. సాతాను తప్పు చేస్తే తప్పుని కప్పిపుచ్చొద్దు, బట్టబయలు చేయండి. అంతేగాని విశ్వాసనో సేవకుడినో బట్టబయలు చేయటం కాదండి. ఎవడు తప్పు చేశాడు? ఆ లూసిఫర్ తప్పు చేసింది. లూసిఫర్ నన్ను ఆక్రమించుకుంది, ఆక్రమించేవాడు తప్పు చేసింది. ఆ తప్పుని బట్టబయలు చేయండి. Yes, sir. ప్రైజ్ ది లార్డ్. నిజమైన ప్రేమ సమస్తాన్ని కప్పిపుచ్చుతుంది. Amen. అయితే ఈ రోజు నిజమైన ప్రేమ కలిగి కప్పిపుస్తా ఉన్నప్పుడు, సహోదరుల ప్రేమని చూపిస్తా ఉన్నప్పుడు, సహోదరు చేసే తప్పులు కప్పిపుస్తా ఉన్నప్పుడు చాలా మంది అనుకుంటారు, ఆహా ఇవి చేతగానుడు. అర్థమవుతుందా? ప్రేమకి చేతగానితనానికి తేడా తెలిసి స్థితిలో ప్రజలు ఉన్నారు. సరే గమనించండి, విషయం అయితే అది కాదు. ఏడుగా దేవుడు కయీని అక్కడి నుంచి బయట పంపించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కయీనికి ఒక గుర్తేశాడు. యు నో వాట్ ఇస్ దట్? మార్క్ ఆఫ్ ది బీస్ట్. వాడికి ఒక గుర్తేశాడు. వాళ్ళు ఉన్న మృగానికి ఒక గుర్తేశాడు ఆయన. వాడి యొక్క మృగపు లక్షణానికి ఒక గుర్తేశాడు ఆయన. ఇప్పుడు కయీను ఏం కలిగి ఉన్నాడు? మృగపు గుర్తు కలిగి ఉన్నాడు. వాడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి నూతన దేశంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వివాహం చేస్తాడు ప్రవక్త. అయితే సేతు ఎక్కడ ఉన్నాడు? అక్కడే ఉన్నాడు. వాక్యం నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ప్రవక్త అన్నాడు అక్కడే సేతుకి దేవుని యొక్క సంఘంలోనే కుమార్తె నుంచి పెళ్లి చేశాడు అన్నాడు. ఇది నిజమైన వధువుకి సాదృశ్యం అన్నాడు. ఇప్పుడు కయీను బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? డినామినేషన్లోకి వెళ్ళిపోయి డినామినేషన్ పెళ్లి చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. అంటే ఇప్పుడు దేవుడు తన కుమారుడికి ఎక్కడి నుంచి ఇచ్చిన స్త్రీని పెళ్లి చేస్తాడు? దేవుని సంఘంలో నుంచా, డినామినేషన్లో నుంచా? దేవుని సంఘంలో నుంచి. ఇప్పుడు సైతం ఎక్కడి నుంచి చేసుకున్నాడు? దేవుని సంఘంలో నుంచి. అక్కడే ఉన్నాడు. దేవుడు యొక్క సన్నిధిలోనే ఉండి అక్కడే వివాహం చేసుకొని ఆదాము వాళ్ళ దగ్గర ఉన్నాడు.
అయితే కయీను ఎక్కడ పోయాడు? ఎందుకంటే కయీను ఆదాము కూడా లక్ష్య పెట్టాల, తన సహోదరుని లక్ష్య పెట్టాల, దేవుడు యొక్క సన్నిధిని లక్ష్య పెట్టాల. ఎక్కడికి పోయాడు అంటే నేరుగా బయటికి పోయి డినామినేషన్ పోయాడు. ఈ రోజు కూడా నువ్వు దేవుని యొక్క సంఘంలో ఉంటా డినామినేషన్ పోతున్నావంటే నీ దగ్గర ఏ ఆత్మ ఉన్నది? వినబడలేదు నాకు. కయీను ఆత్మ ఉన్నది. దేవుని యొక్క సంఘంలో ఉంటూ ఈ సంఘం నుంచి నువ్వు మాని నువ్వు డినామినేషన్ పోయావంటే అప్పుడు చెప్పు, అదిగో వాళ్ళు దురిసిపోయిన ఆత్మ ఉన్నదని చెప్పు. దేవుని యొక్క సంఘం నుంచి వాళ్ళు తిరిగి దేవుని యొక్క సంఘానికి వెళ్ళారనుకో, నీకు నాకేమైనా అబ్జెక్షన్? నాకైతే ఏమి లేదు. నీకేమైనా అబ్జెక్షన్ ఉందంటే ఖచ్చితంగా నువ్వు దేవుని వాక్య ప్రకారంగా లేవని. కాబట్టి గమనించండి, ఇప్పుడు కయీను ఎక్కడికి వెళ్ళాడు? డినామినేషన్ పోయాడు ప్రవక్త. యు వెంట్ టు డినామినేషన్ అండ్ గాట్ అవే ఫ్రమ్ డినామినేషన్. వాడు మతశాఖకి పోయి మతశాఖ నుంచి ఒక అమ్మాయిని తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. మరి ఈరోజు అనేక మంది దేవుని యొక్క సేవకులు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మగ పిల్లలకి ఆడపిల్లలు దొరకట్లా. ఎంత బాధాకరం అంటే వర్తమాన సంఘంలో ఉన్న సేవకుల యొక్క కుమారులకి లేదా వర్తమాన సంఘంలో ఉన్న బిలీవర్స్ యొక్క కుమారులకి అదే సంఘంలో దొరకట్లే ఆడపిల్లలు. ఎందుకని దొరకట్లేదంటే వాళ్ళకున్న సాక్ష్యాన్ని బట్టి ఎవడివ్వట్లా. వీళ్ళు ఏం చేస్తారు? ఎవడివ్వట్లా. ఎందుకు ఇవ్వట్లా? కట్నం కావాలా. దెయ్యం కాదు ఇది, మామూలు దెయ్యం కాదు ఇది. 7 దెయ్యాలు కలిసి ఒకే ఒక దెయ్యం ఇది. వర్తమానంలో ఉంటూ కట్నం తీసుకోవాలని చెప్పేవాడు పెద్ద దెయ్యం, కట్నం అడిగేవాడు మళ్ళీ దాని కమిషన్ తీసుకుని దెయ్యం ఇంకో దెయ్యం ఉన్నది, బ్రోకర్ దెయ్యం. వివాహం అనేది దేవుడు చేసే ఘనమైన కార్యము. దేవుడు చేసే ఘనమైన కార్యానికి నీ బ్రోకరైజింగ్ ఏంటి? నేను చూసాను అమ్మాయిని, అందుకని నాకు డబ్బులు ఇవ్వాలి 10%, 5%. దెయ్యమా? పెళ్లి చేసేది ఎవరు? వాడు అంటాడు నేనండి వాళ్ళు పెళ్లి చేశాను అంటాడు. అయితే దేవుడు చేయలే, అంతేనా? ఇంకో దెయ్యం అంటది నేను మా పాస్గా దశమాగలు ఇచ్చా అంటది. ఇంకో దెయ్యం అంటే నువ్వు దశమాగలు తీసుకున్నావు ఏంటంటది. దశమాగలు ఇచ్చేది ఎవరికి, తీసుకునేది ఎవరు? వాక్య జ్ఞానమే తెలియని దరిద్రులు దారా ఈరోజు. బైబిల్ చెప్తా ఉన్నది, నువ్వు పాస్టర్కి కానీ ఇస్తే, లేదంటే కాల ప్రవక్త అంటున్నాడు, నువ్వు పాస్టర్కి ఇచ్చావా దశ భాగం, దేవుడికి ఇచ్చావా? వినబడలేదు. నువ్వు దేవుడికి ఇస్తే పాస్టర్కి ఇచ్చా చెప్తున్నావు అంటే దగ్గర ఆత్మ ఉన్నది, దెయ్యపాత్మ. నువ్వు ఒక వ్యక్తిని చూస్తున్నావు, దేవుడి సేవకుని చుట్టాలా. నువ్వు అతను చేసిన పరిచర్యకి నువ్వు దశ భాగం ఇవ్వాలా. ఇవ్వకపోతే నువ్వు దొంగవి, మామూలు దొంగ, గజ దొంగ నువ్వు, బందిపోటు దొంగ, అధ్వానమైన దొంగ నువ్వు. నెల రోజులు అక్కడికి వెళ్ళి పని చేసావు, పని చేసిన తర్వాత వాళ్ళకి జీతం ఇవ్వకపోతే అక్కడ ఉండేవాడిని ఏమంటావు? నువ్వు జీతంలో ఏమంటావు? నువ్వు దొంగ కాదు, పని చేసిన జీతం ఇవ్వలేదన్నావా? మరి నీ యొక్క సంఘానికి వెళ్ళేటప్పుడు నీ యొక్క సేవకుడికి దశం బాగా ఇవ్వట్లేదు నేమనాలి? నేనంటల్లా, బైబిల్లో దేవుడు అన్నాడు, మలాకీలో 3వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు? మీరు నా యొద్ద దొంగిలితిరి. ఎవరి దగ్గర దొంగతనం చేసినట్టు? కాపరి దగ్గర, దేవుడి దగ్గర. మీరు మీ దశం భాగములు ప్రతిష్ట అర్పణలు తీసుకురాని కారణం చేత మీరు నా యొద్ద దొంగతనం చేశారు. అంటే ఇప్పుడు దశం భాగాలు ఇస్తారు దేవుడిగా సేవకుడిగా. నువ్వు సేవకుడి చేతిలో పెట్టచ్చు, అయితే అది వెళ్ళేది దేవుడికి. గమనించండి, ఇక్కడ ఏంటంటే లూసిఫరు వాళ్ళని ఆ విధంగా ప్రేరేపిస్తున్నాడు. వారిలో ఉండి ఏం చేస్తారంటే వాక్యాన్ని కాకుండా నువ్వు వ్యక్తిని చూడంటున్నాడు. ఇక్కడ దేవుడి వాక్యం అంటే నువ్వు వ్యక్తిని కాదు వాక్యాన్ని చూడంటున్నాడు. ఇక్కడేమో సేవకుడు అంటున్నాం మనం, అక్కడేమో వాళ్ళు ఏం పిలిపించుకున్నారు? ఇదిగో నువ్వు దేవుడి లాగా నువ్వు ఉన్నావు. దేవుడిలాగా ఎవడు ఉండండి, ఎవరుంటారు? ఒక కుర్చీలో కూర్చొని వాటికల్లో ఆ కుర్చీ మీద వెనకాల రాసి ఉంటుంది వికాస్ విల్లీడై 666 రాసి ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్, దేవుడు కుమారుడు బదులుగా నన్ను ఆరాధన చేయండి. వాడెవడు? భూమి మీద వాడి సింహాసనం వెచ్చించుకున్నాడు. పైనుంచి వాడు కింద పడేస్తే వాడి కింద చేరి వాటికల్లో చేరి వాడి సింహాసనం పెంచుకుంటున్నాడు. మరి అక్కడ ఉన్నది ఎవరు? ఇన్స్టెడ్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్, దేవుడు కుమారుడు బదులుగా నన్ను ఆరాధన చేయండి అని. అక్కడ కామ్గా ఉంటారు అందరూ, సాతాన్ దగ్గర అందరూ కామ్గానే ఉంటారు. నిజంగా సేవ చేసేవాడి దగ్గరికి వచ్చి ఎలాగంటే అలా మాట్లాడతాం. నిజంగా నీ లోపల దేవుడు ఆత్మ అంటే నువ్వు మొట్టమొదటి కూడా అడగాలి, అయ్యా ఇది వాక్యానుసారమేనా? అయిపోయా. వాక్యానుసారమైతే చూపించు, అయిపోయా. వాక్యానుసారమైతే నువ్వు చూపించాలి. చూపించలేకపోతే అతను తప్పులో ఉన్నట్టు, చూపించాడు నువ్వు తప్పులో ఉన్నట్టు. ఎవరు తప్పులో వాళ్ళు సరి చేసుకోవాలి. ఇక్కడ నువ్వు లేదు, నేను లేదు. వాక్యం ఏం సెలవిచ్చిందో అది సరి చేసుకోవాలి. అయితే లూసిఫర్కి ఎన్నిసార్లు వాక్యం చూపించినా సరి చేసుకోవాలి. పైనుంచి కింద పడలేపడ్డాడు, ఏదైనా తోట నుంచి బయటికి గెంటే పడ్డాడు, ఒక గుర్తు వేసి బయటకు పంపించబడ్డాడు. వాడు అయినా యేసుక్రీస్తు దగ్గరికి మళ్ళా వచ్చి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కొండ మీద తీసుకొని పోయి శిఖరం పై తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ఇదిగో ఈ భూమి అంతా నాది, నా కాళ్ళకి మొక్కితే ఇది నీకు ఇస్తాను.
ఈరోజు చాలా మంది అంటారు, పాస్టర్ గారు మేము చెప్పినట్టు వినాలా? కుదురుతుందా? నో సార్. కుదురుతుంది. ఎప్పుడో తెలుసా? ఆ పాస్టర్ కూడా ఇలాంటి అయినప్పుడు వాళ్ళు కూడా దెయ్యం మాత్రమే ఇలాగింటాడు. అమ్మ విశ్వాసం ఏమైపోతారు, అమ్మ విశ్వాసం ఏమైపోతారు. దెయ్యానికి భయపడే పాస్టర్ అట్టగా అవుతాడండి. సంఘంలో దెయ్యం అది. ఆ సంఘంలో దెయ్యం ఎక్కడి నుంచి వచ్చింది? లూసిఫర్ దగ్గర నుంచి వచ్చింది. ఆ లూసిఫర్ ఎదిరించే ఆత్మ దేవుడు నీకు ఇచ్చున్నాడు. కాబట్టి ఇవేం చేస్తామంటే నిజమైన వాక్యానుసారంగా నిలబడాలి. ఆ పరిస్థితి అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా నువ్వు వాక్యానుసారంగా నిలబడవలసి ఉన్నది. ఇప్పుడు దేవుడి సన్నిధి నుంచి పారిపోయింది ఎవరు? కయీను. సేతు ఎక్కడ ఉన్నాడు? అక్కడే ఉన్నాడు. ఆదం ఎక్కడ ఉన్నాడు? అక్కడే ఉన్నాడు. అవ్వ ఎక్కడ ఉన్నది? అది అక్కడే ఉన్నది. హానోకు వరకు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో అంటే దేవుని యొక్క వాక్యంలో వాళ్ళు నిలిచున్నారు. వాక్య ప్రకారం ఉండలేక భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. అది గమనించండి. దేవుడు కయీనుకు గుర్తేశాడు. ఆ గుర్తేసిన తర్వాత ఏం చేశారంటే కయీన్ని ఎవడు చంపకూడదు. చాలా మంది అంటారు, నేను లూసిఫర్ని పడతా, లూసిఫర్ని బంధిస్తా, లూసిఫర్ని పాతి పెడతా. అసలు అయితే నీ పనులు కాదు, దేవుడి పనులు. ఎవరి పనులు వాళ్ళు చేయాలి. అసలు దేవుడి పనులు మనం వేలు పెట్టకూడదు, పక్కన పనులు వేలు పెట్టకూడదు, దేవుడి పనులు అసలు పెట్టకూడదు. దేవుడు చేయాల్సిన పని దేవుడు చేయాలి. 1000 ఏళ్ళు సాతాన్ని బంధించేది దేవుడు. అయితే ఈ రోజు చాలా మంది ప్రజలు సాతాన్ని బంధిస్తున్నా, సాతాన్ని బంధించాడు, ఇంకోటి ఏమో దెయ్యాలు కొట్టా అని చెప్పి వీడియోలు పెట్టుకుని తిరుగుతున్నాడు. వెళ్ళగొట్టిన దెయ్యం వాటితో పాటు ఉన్నది. దెయ్యం ఒకసారి పట్టింది పోయింది, కానీ ఎప్పుడు ఇడి దగ్గర ఉంది మొబైల్లో. అర్థమవుతుందా? ఇటు దాన్ని పెట్టుకుని తిరుగుతున్నాడు. ఎందుకంటే ఈయన ఎవడు నమ్మడు, ఇటు సాక్ష్యం కావాలని చూపించుకోవాలి. అది పరిస్థితి. ఆ ఫ్రూట్స్, ఆ ఫలములు నీలో కనిపించాలి, మొబైల్లో కాదు, నువ్వు చెప్పుకోవడంలో కాదు. ఆ యొక్క గుణలక్షణం నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ కనిపించాలి. గమనించండి, నువ్వు వెళ్తే సంఘం కట్టబడుతుందా, నువ్వు వెళ్తే సంఘం చీలిపోతుందా, అది నీ యొక్క ఫలములు. కొంతమంది ఉంటారు, వాళ్ళు అడుగు పెట్టారు సంఘం మొక్కలు బద్దలు. ఏం జరుగుతుంది దగ్గర? వాళ్ళు దెయ్యపాత్మ. దెయ్యపాత్మ ఎప్పుడు విడగొడుతుంది, దేవుడు ఆత్మ ఎప్పుడు కలుపుతుంది. కలిపే దేవుడు ఆత్మ ఉన్నది. కాబట్టి ఈరోజు గమనించండి, నిజంగా ఆ వెలుగుదూత ఏం చేస్తారంటే ఈ రోజు ప్రవక్త అన్నట్టుగా వర్తమానం వేషం ధరించుకున్నది. He himself transformed as a angel of light. ఇప్పుడు ఆ వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. ఈ వర్తమానము ఇది సాయంకాలం వెలుగై ఉన్నది. మరి ఈ సాయంకాలం వెలుగుకి ఇప్పుడు వచ్చి వాడేం చేస్తున్నాడంటే ఈ వెలుగుదూత వేషం వాడేసుకొని వాడు కూడా పాస్టర్ లాగే వచ్చాడు. వర్తమాన పాస్టర్. వాడు బుద్ధి మారదు, తీరు మారదు, సాక్ష్యం ఉండదు, జీవితం ఉండదు. ఇక్కడికి వచ్చి దీన్ని డినామినేట్ చేయాలని చూస్తారు. అలాగే విశ్వాసులు కూడా కొంతమంది ఉన్నారు. వారు పుట్టికంతా వర్తమానం అని పేరే కానీ వారు జీవించే జీవితం మొత్తం కూడా సాక్ష్యం నేనే చెబుతాం. మరి ఈరోజు గమనించండి, ఎవరు దేవుని అనుసారంగా ఉన్నాడంటే ఫస్ట్ అతన్ని చూడండి, లేదంటే ఆమెను చూడండి, వాళ్ళ యొక్క కుటుంబం చూడండి ఎలా ఉండదు. ఒక సేవకుడి కుటుంబం ఎలా ఉండాలి, ఒక విశ్వాసి కుటుంబం ఎలా ఉండాలి, ఒక సంఘ పెద్ద కుటుంబం ఎలా ఉండాలి, ఒక ట్రస్టీ కుటుంబం ఎలా ఉండాలి, ఒక సామ్యులేటర్ కుటుంబం ఎలా ఉండాలి. వీళ్ళు కుటుంబాలే సరిగ్గా నడపలేరు, దేవుని యొక్క సంఘాన్ని నడుపుతా ఉంటారు. ఇదేంటిది? నీ కుటుంబము ముందు వాక్యానుసారంగా ఉంటున్నదా? నీవు వాక్యానుసారంగా ఉంటున్నావా? పరిపూర్ణమైన దేవుని వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు దానికి లోబడేవాడిగా ఉండాలి. నిన్ను హెచ్చించాలా, నిన్ను అక్కడే ఉంచాలా, నేను దేవుడు వాడుకోవాలని దేవుడి ఇష్టం. నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, నీ చేతిని తీసుకొచ్చి దేవుడి చేతిలో పెట్టు. నువ్వు ఎప్పుడైతే దేవుడి చేతిలో పెట్టావో అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇప్పుడు దేవుడి చేతిలో పెట్టకుండా దేవుడి చేతిలో లాగా చూస్తారు కొంతమంది. గమనించండి, కొంతమంది అనుకుంటాం మనం చేయిస్తారు కదా అనుకుంటాం. నిజంగా వాళ్ళు చేయిస్తారు. తెలుసా మీకు? చెయ్యి ఇవ్వటం వేరు, హ్యాండ్ ఇవ్వటం వేరు. చెయ్యి ఇవ్వటం అంటే హ్యాండ్ ఇవ్వటం ఏంటి? చెయ్యి ఇవ్వటం అంటే అపోస్తలులైన పౌలు, బర్నబాసు అక్కడున్న తిమోతికి కుడి చేతి సహవాసం లాక్కున్నారు. మాతో పాటు రాయాలి, అది అపోస్తలుల యొక్క సహవాసం. మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ సేవకులు నిలబెట్టి బలపరిచి 29 మంది సేవకులకి ఆర్డినేషన్ ఇచ్చి దేవుని యొక్క సహవాసం వాళ్ళు లాగున్నాం. ఇక కొంతమంది ఉన్నారు, నువ్వు సేవకు పనికిరావు, నువ్వు దానికి పనికిరావు, నువ్వు దీనికి పనికిరావు. సేవ చేసేవాళ్ళు మానిపించేశారు, విశ్వాసాన్ని నీరుగా చేశారు, పరిచయాలను కూల్చేశారు, మొక్కలు చేశారు. నీ సాక్ష్యం ఎలా ఉన్నది? విడగొట్టే ఒక ఆత్మ అయితే కలిపే ఒక ఆత్మ. ఈరోజు మన దగ్గర ఏ ఆత్మ ఉన్నదంటే సహోదర ప్రేమ ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఏం చేస్తుంటే ఆ రాయితో ఇప్పుడు వచ్చే ఆ తలరాయికి మనం అతకబడుతున్నాం. అతకబడే కాలం మనం ఉన్నాం. ఈ అతకబడే కాలంలోకి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే అన్నిటినీ సరి చేసుకుని ముందుకు పోయేవాళ్ళుగా ఉండాలి. గమనించారా? ఆ లూసిఫర్ అనే వాడు లోపలికి రాలేడు, వాడు బయటికి వెళ్ళిపోయి ఉన్నాడు. ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు మొత్తం మనం సరి చేసుకొని దేవుడు యొక్క పరిపూర్ణమైన వాక్యం కిందకి వచ్చి ఆయనతో అతకబడే కాలంలో మనం ఉన్నాం.
Yes, sir. We are at the end of the Laodicean churches. 7వ సంఘకాలం యొక్క ముగింపు కాలంలో మనం ఉన్నాం. ఆ ముగింపు కాలాన్ని వధువు కాలం అంటాం. ఇప్పుడు ఆ ముగింపు కాలమైన వధువు కాలంలో ఈ రోజు మనం ఉన్నాం. ఆమేన్. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఈర్ష్యలేంటి, ఇంకా అసూయలేంటి, ఇంకా జలసీలేంటి, ఒకరి మీద ఒకటి చెప్పుకోవటం ఏంటి? దేవుడు యొక్క ఆత్మ నీ మీద ఉన్నప్పుడు దేవుడు యొక్క ఆత్మ నీ లోపల పనిచేయాలి. హల్లెలూయా. వాక్యం వింటా ఉన్నప్పుడు వాక్యం లోపల పనిచేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి. ఇప్పుడు వాక్యం మొత్తం విన్నాం. వాక్యం మొత్తం విన్నాక కొన్నిసార్లు విశ్వాసాలు ఏం చేస్తారంటే వాక్యం మొత్తం వింటారు. దాంట్లో అనేక మంచి సంగతులు ఉంటాయి. 59 మంచి సంగతులు ఉన్నాడు, అవే పట్టించుకోండి. Yes, sir. ఎక్కడో పాస్టర్ ఒక మాట అంటాడు, అది పట్టుకుంటారు. సేవకుడు ఏంటి ఇట్టగా అంటాం, సేవకుడు ఏంటి ఇట్టగా అంటాం, సేవకుడు ఏంటి ఇట్టగా అంటాం. అదేంటి అది? మరి 59 మాటలు సేవకుడు ఇట్టగా అంటాం అనలేదే? నీకు బాగోపోతే సేవకుడు కావాలా, నీకు ప్రార్థన చేయాలంటే సేవకుడు కావాలా, నీ కుటుంబంలో ఇబ్బందులు వస్తే సేవకుడు కావాలా, నీకు రోగం వస్తే సేవకుడు కావాలా, ప్రతిదానికి సేవకుడు కావాలా, అన్నిటికీ కావాలా, అవునా? మరి నీకు నచ్చలేదనుకో, నాకు ఈ సేవకుడు నచ్చలా, ఇప్పుడు నచ్చకపోతే ఏం చేయాలి? అందరూ అంటారేమో, ఏం చేయాలి? ఎంతకాలం ఇంకా సేవకుళ్ళు ఏమున్నాయి, ఇదేంటి అదేంటి ఇదేంటి చెప్పట్లా. ఇదంతా కయ్యిన ఆత్మ. నిజంగా దేవుడి ఆత్మ ఏంటి? ప్రవక్త అంటాడు, నీ దగ్గర ఎంత గొప్ప సేవకుడు బోధిస్తాడని కాదు, కానీ ఎంత చిన్న సేవకుడు బోధించినా అతను చెప్పే 4 మాటల్లో నీకు కావాల్సిన దేవుడు ఇచ్చాడు అన్నాడు. కాబట్టి నిజంగా అంత గొప్ప వాక్యము, అంత గొప్ప వర్తమానము, దీనత్వం కలిగింది కాల ప్రభుత్వం తీసుకొచ్చి ఇచ్చున్నాడు. అయితే ఈ రోజుకి ఆ కయ్యను ఏబేలు ఎలాగైతే ఉన్నారో, ఆ ఓడలో కాకి పోవడం ఎలాగైతే ఉన్నదో, ఆ తర్వాత యేసుక్రీస్తు లూసిఫర్ ఎలాగైతే ఉన్నాడో, ఈ దినము సంఘంలో విశ్వాస అవిశ్వాస కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు చేయాల్సింది ఏంటంటే, దేవుడు యొక్క ముద్ర ఎవరి మీద ఉన్నది, సాతాను యొక్క గుర్తు ఎవరి మీద ఉన్నది. ఈ రెండింటికి నువ్వే తాళం తెలుసుకోవాలి. ఈ రెండు తెలుసుకోవాలంటే నీ దగ్గరికి ఈ గ్రంథం రావాలి. ఈ గ్రంథంలో నీ లోపలికి వచ్చినప్పుడు నువ్వు వివేచిస్తావు, ఇది దేవుడి ఆత్మ, ఇది సాతాను యొక్క గుర్త. సాతాను గుర్తు అయితే వాడు ఎవరైనా ఏదైనా ఎక్కడ ఉన్నా ఎవరైనా నువ్వు పక్కకు వచ్చేసాయి. దేవుడు యొక్క ఆత్మ అయితే వారు ఎవరైనా ఎక్కడున్నా ఏదైనా దాంతో కలిసిపోవటమే. దేవుడి ఆత్మ అయితే నువ్వు దాంతో పాటు కలవాలి. దేవుని యొక్క వాక్యం అయితే దాంతో పాటు నువ్వు కలవాలి. అది విభేదాలు కలిగించే ఆత్మ కాదండి, అది కలుపుకునే ఆత్మ, సరి చేసే ఆత్మ. యు నో వాట్ ఈస్ లవ్? ప్రేమ అంటే ఏంటి తెలుసా? సరి చేసేది ప్రేమ. అన్నిటిని కప్పేదే కాదు, కప్పి సరి చేసేది ప్రేమ. ఆయన అదే సమయం ప్రవక్త అంటున్నాడు, ఎక్స్పోజ్ ది డెవిల్, అపవాదిని లేకపోతే సాతానుని బట్టబయలు చేయండి. ఎందుకంటే వాడు ఇంకొకటి జోలికి రాకుండా ఉండాలంటే దాన్ని బట్టబయలు కూడా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజు చూడండి, ముగిస్తాను. వెలుగు దూత వేషం వేరు, వెలుగు దూత వేరు. అర్థమవుతుందా? సింహము వేరు, సింహం వలె గర్జించడం వేరు. యోధాగోత్రం సింహం వేరు, యోధాగోత్రం సింహము వలె గర్జించడం వేరు. అంటే ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే, సేవకుడు కాదండి, సేవకుడులా గర్జిస్తాడు. వాడు వర్తమానం కాదండి, వర్తమానం చెప్పుకుంటాడు. కాబట్టి ఈ రోజు నిజమైంది ఏంటో తెలియాలంటే వాడి యొక్క జీవితం మీరు చూడండి, వారి యొక్క కుటుంబం మీరు చూడండి, వారి యొక్క సాక్ష్యం మీరు చూడండి, వారి యొక్క ప్రవర్తన చూడండి, వారి యొక్క మాట తెలిసి చూడండి. అది దేవుని అనుసారంగా ఉన్నదా, వాక్యానుసారంగా ఉన్నదా, వాడు ఖచ్చితంగా చేసుకోండి. లేదా వారి గురించి ప్రార్థించండి, ప్రభా నా సహోదరుడు మారాలి, ప్రభా నా సహోదరుడు మారాలి, లేదా సహోదరు నా కాపరి మారాలి. వారు ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి గురించి మనం ప్రార్థించేవారిగా ఉన్నాం. తప్పుడు తప్పని చెప్పాలా, ఒప్పుని ఒప్పని చెప్పాలా, ప్రార్థించేది ప్రార్థించాలా, నువ్వు ప్రేమ కూడా కలిగి ఉండాలి. వాక్యానుసారంగా ఉన్నప్పుడు అన్ని లక్షణం నీ లోపలే ఉంటాయి. నేను ప్రేమిస్తాను కదా అని చెప్పి వాడు హత్య చేసేది ప్రేమించొద్దు, దొంగతనం చేస్తే ప్రేమించొద్దు, అది తప్పదు. ఎలాగుండదు దాన్ని గద్దించు, సరిచేయి, ఇంకోసారి చేయకుండా చేయి. ఎలాగైతే నీకు అవకాశం ఉందో వాడు వాక్యాలు తీర్చడానికి అన్ని రకాల ప్రయత్నం చేయి. ఇంకా అది కాదా పక్కన పెట్టి ప్రార్థన చేసి, ప్రభా దేవుని చేతికి అప్పగించా, ఇక నా వల్ల కాదు, దేవుడికి అప్పగించాను. కాబట్టి గమనించండి, ఇప్పుడు కయ్యని గురించి ఎంత ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం? కాకి పావడం అవుతుందా? కయ్యని హేబేలు అవుతాడా? యోధా యేసు అవుతాడా? అవడండి. అలాగే అవిశ్వాసి ఎన్నడి కూడా, లేకపోతే వేషధారి ఎన్నడి కూడా విశ్వాసి కాదు. వేషధారి వేషధారే, విశ్వాసి విశ్వాసి. కయ్యనే, హేబేలు హేబేలు. అయితే కయ్యని ఏం చేశారంటే, ఆదాము ఇంట్లో ఉంటా మంచోళ్ళలాగా మన చదువు పెట్టుకొని నమ్మకంగానే ఉన్నాడు. మోకాళ్ళగా ఇంకో దేవుడు వచ్చాక నమస్కారం చేయడానికి ఆ వెళ్ళి చూసి అనుకుంటారు, అబ్బా నా పెద్ద కొడుకు మంచోడు కదా అనుకుంటారు. కానీ ఏం జరిగింది? అసలు కొడుకు చంపిపోయాడు. ఈరోజు జరిగేది అదే. మికాయేలు మీద ఈర్ష్య పెట్టుకునే కారణం చేత వాడు పైనుంచి కింద పడతాయి పడ్డాడు. హేబేలు చంపిన కారణం చేత వాడు బయటికి పడతాయి పడ్డాడు. కయ్యని బయట పంపించాడు. నిజమైన సంఘం అలాగే చేస్తుంది. వాళ్ళు పైన అందరూ కలిసికట్టి యూనిటీగా ఉన్నప్పుడు ఒకడు చెరగొట్టినప్పుడు ఆ చెరగొట్టిన బయట పంపించాడు. ఇక్కడ కయ్యని ఏం చేశాడు? దేవుడు బయట పంపించాడు, ఇక్కడి నుంచి అన్నాడు, బయట పంపించాడు. అపోస్తలు కాకి అపోస్తలు అని చెప్పిన వారిని
పాస్టర్లు కాకే పాస్టర్లు అని చెప్పిన వాళ్ళని, విశ్వాసాలు కాకే విశ్వాసాలు చెప్పిన వాళ్ళని, ఆ దేవుని సంఘం నిజమైన అయితే వాళ్ళని పరీక్షించి బయట పంపించారు బైబిల్ చెప్తా ఉన్నాం. ఈ రోజు నిజంగా మనం వాక్యాస్థానిగా జీవించిన వాళ్ళు అయితే నేను నా కుటుంబం బాగుండే చాలు, లేదంటే నేను నా సంఘం బాగుండే చాలు అది కాకుండా నీ దగ్గరికి నిజమైనది వచ్చినప్పుడు దానికి లోబడి దాని సత్యమైతే సత్యమని ఒప్పుకో, అబద్ధమైతే అబద్ధమని ఒప్పుకో, అబద్ధమైతే దానికి తప్పుకో, సత్యమైతే ఒప్పుకొని దాని లోపల జీవించు. నీకు ఇచ్చిన వివేచన ఒకటే. సాతాను గుర్తు, అపవాది యొక్క గుర్తు, దాని కింద ఉంటున్నావా, దేవుని యొక్క ముద్ర కింద ఉంటున్నావా? ఇది ఒకటి మనకు అనుకోవాల్సింది. వాడు వెలుగు దూత వేషంలో వచ్చాడు, ఇది వెలుగు దూత కాదు, వెలుగు దూత వేషం. ఇది వెలుగు దూత, ఇది వర్తమానం వేషం కాదు, వర్తమానం నిజమైనది. నిజమైన దాన్ని వాడు వేషంలాగా తీసుకొని వచ్చాడు. కాబట్టి గమనించాడు, నిజమైన దానిలో నువ్వు ఉన్నప్పుడు, పరిపూర్ణమైన దానిలో నువ్వు ఉన్నప్పుడు, దేవుని ఒక వాక్యాస్థానిగా జీవిస్తున్నప్పుడు నీ మీదకి ఒత్తిడి రావచ్చు, ఇబ్బంది రావచ్చు, శోధన రావచ్చు, అన్ని రావచ్చు. అయితే తట్టుకునే గుణాలను కూడా దేవుడు లోపల పెట్టున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనమందరం లేచి నిలబడదాం.